అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు హైదరాబాద్ పోయిస్తున్నా. హైదరాబాద్ పోయి వచ్చిన దగ్గర నుంచి ఈ కొత్తగూడెం వరకు వామ్మో రేవంత్ రెడ్డి అన్న మీరు చేసిన పనికి మాత్రం ఇప్పుడు కాలేజీలే కానీ మధ్య మధ్యలో దిగడం వల్ల జనాలు లేడీస్ మామూలు కిక్కిరిసి నిల్చోట్లేరు. లేడీస్ ఫ్రీ బస్ అనగానే మా ఇంట్లో ఏం ప్రాబ్లం వస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సమస్యలు వచ్చినా లేకపోతే చుట్టాలను చూడకపోతే ఏదో తుర్రన ఎగిరిపోయినట్టు పిట్ట ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు లేడీస్. కానీ అసలు బస్సు ప్రయాణాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఒక పని చేయండి, కొన్ని బస్సులు ఒక 50% బస్సులు ఏమో లేడీస్కి కేటాయించండి, 50% బస్సులు ఏమో బాయ్స్కి కేటాయించండి. అంటే అంత ఇబ్బందిగా ఉంది. మీరు బస్సు ప్రయాణం చేయరు కాబట్టి మీకు తెలియదు ఈ విషయం. మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ దసరా పండగకి ఈ సద్దుల బతుకమ్మ ఇంత పెద్ద పండగ వస్తుంది కదా, ఈ పండగకి మాత్రం మొత్తం లేడీస్ మీరు ఏ బస్ స్టాండ్ కన్నా వెళ్ళండి, అసలు టోటల్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో టోటల్ ఏ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, లేడీస్ ఏందో ఒక బస్సు వచ్చి దాంట్లో నిండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తా అంటే అరే ఎంత ఆన్ ది స్పాట్లోనే ఒక 5 నిమిషాల్లోనే మళ్ళీ ఎట్లా పుడతారో తెలియట్లే. కానీ మళ్ళీ బస్ స్టాండ్ మొత్తం నిండేటట్టు తయారవుతారు లేడీస్ అందరు వచ్చి. కొంచెం దయచేసి రేవంత్ రెడ్డి అన్న మీరు చేసిన పని చాలా బాగానే ఉందిలే, కానీ మాకు మాత్రం బాగాలేదండి. మస్తు ఇబ్బందికరంగా ఉంది, మస్తు చికాలేస్తుంది. ఏమైనా ప్రయాణాలు చేద్దామన్నా కూడా అదే సరదాగా ఏదైనా మామూలుగా పని విషయంలో పోదామన్నా కూడా మస్తు కష్టకాలంలో మేము పోవాల్సి వస్తుంది. అసలు అంత ఇబ్బందిగా ఉంది. సరే టికెట్ కొనైనా మేము బస్సు ఎక్కుదామంటే టికెట్ కొని బస్సు ఎక్కి మనం కూర్చున్న ప్లేస్ కూడా మాకు ఇస్తలేడు. ఎవడరాను నువ్వేందా పక్క కూర్చోపోరా అనేసి అతి దారుణంగా మాట్లాడేసి అంత ఇబ్బందికరంగా మాట్లాడతారు లేడీస్. అయితే కొంచెం మాకు మొగలం కూడా చూడండి, మాకు చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది ఇదంతా. మా మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.